ఫాల్కన్ స్కామ్ లో ఇటు ఈడీ అటు కస్టమ్స్ ఎంట్రీ ఇచ్చాయి. విచారణను ముమ్మరం చేశాయి. సైబరాబాద్ కమిషనరేట్ లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తోంది ఈడీ. ఈ సంస్థ చైర్మన్ అమర్దీప్ విదేశాలకు తీసుకువెళ్లిన చార్టర్డ్ ఫ్లైట్ రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ఫ్లైట్ ల్యాండింగ్ గురించి ముందుగానే తెలుసుకున్న ఈడీ అధికారులు చార్టర్డ్ ఫ్లైట్ ను స్వాధీనంలోకి తీసుకున్నారు. అందులోని పైలట్ కో పైలట్ ను విచారిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఎన్నిసార్లు ఎక్కడెక్కడికి వెళ్లారు, ఎవరెవరు ప్రయాణించారు అన్న దానిపై కూపీ లాగుతున్నారు. చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు పైన విచారణ చేస్తున్నారు ఈడీ అధికారులు. దీంతో ఈ ఫ్లైట్ కు సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నాయి. ప్రెస్టీజ్ జెట్స్ కంపెనీ పేరుతో అమర్దీప్ దీన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. 1.6 మిలియన్ పౌండ్స్ వెచ్చించి విమానం కొనుగోలు చేసి అందులోనే దుబాయ్ కు అమర్దీప్ పారిపోయినట్లు గుర్తించారు. ప్రెస్టీజ్ జెట్స్ కంపెనీ పేరుతో ఫ్లైట్ ను అమర్దీప్ కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. సో ఫాల్కన్ స్కామ్ లో మొత్తానికి ఈడీ రంగంలోకి దిగింది. అమర్దీప్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మెయిన్ గా చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు పైన కూడా అటు ఈడీ అధికారులు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఈ ఫ్లైట్ కి సంబంధించిన వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. ప్రెస్టీజ్ జెట్ కంపెనీ పేరుతో అమర్దీప్ దీన్ని కొనుగోలు చేసినట్లుగా కూడా గుర్తించారు. సో మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులతో పాటు మరోవైపు కస్టమ్స్ అధికారులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్ పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టి ఫ్రాడ్ చేసినటువంటి ఫాల్కన్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. అయితే ఇటీవల కాలంలో ఫాల్కన్ స్కామ్ సీఈఓగా ఉన్నటువంటి అమర్దీప్ సింగ్ ఒక 1.6 మిలియన్ పెట్టి ఒక ఫ్లైట్ని కొనుగోలు చేశారన్నట్లు కూడా గుర్తించారు. దుబాయ్కి అంటే హైదరాబాద్ కొనుగోలు చేసి అటు దుబాయ్కి వెళ్ళారు. దుబాయ్లో అతను అబ్స్కాండింగ్ అయిన తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత తిరిగి మళ్ళీ హైదరాబాద్కి ఆ ఫ్లైట్ని తీసుకొచ్చినారు. వెంటనే సమాచారం తెలుసుకున్నటువంటి కస్టమ్స్ అధికారులతో పాటు ఈడీ అధికారులు ఆ ఫ్లైట్ని సీజ్ చేశారు. అయితే ఫ్లైట్ సంబంధించినటువంటి పైలట్ ఎక్కడెక్కడ తిరిగారు, ఎన్నిసార్లు దుబాయ్ వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు, వీటన్నిటి వివరాలు కూడా ఆ ఫ్లైట్ నడిపించినటువంటి పైలట్ నుంచి పూర్తిగా అన్ని ఆధారాలు కూడా సేకరించారు. మొత్తం 1700 కోట్ల మేరతో ఇన్వెస్ట్మెంట్ పేరుతో అంటే అధిక లాభాలు వస్తాయి, ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తమ కంపెనీలో ఈ డబ్బులు మొత్తం కూడా ఇతర కంపెనీలకు పెట్టుబడి అంతర్జాతీయ పరంగా పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు ఇస్తామంటూ కూడా అమాయక ప్రజల్ని మోసం చేసి డబ్బులు తీసుకున్నటువంటి ఈ అమర్దీప్ సింగ్ కోసం అయితే ప్రస్తుతం అయితే ఈడీ అధికారుల వైపు కస్టమ్స్ అధికారుల వైపు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఈ కేసు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదు కావడం. ఆ కేసు ఆధారంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు రంగంలో దిగారు. ఇప్పటికీ ఈ కేసులో సైబరాబాద్ పోలీసులు 3 అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి చైర్మన్ సీఈఓ ఉన్నటువంటి అమర్దీప్ సింగ్ కోసం ప్రస్తుతం అయితే పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు అతను దుబాయ్ పారిపోయినట్లు ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. అయితే అమాయక ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులు మొత్తం కూడా చార్టర్డ్ ఫ్లైట్స్ కొనుగోలు చేసినట్లు కూడా కొన్ని ఆధారాలు అయితే ఈడీ అధికారులు సేకరించారు. మొత్తం మీద అమర్దీప్ సింగ్ కోసం మాత్రం ఇప్పటికే లుకౌట్ నోటీస్ కూడా అటు పోలీసులు మరోవైపు ఈడీ అధికారులు కూడా దాఖలు చేయడం జరిగింది. సంధ్య, అయితే ఇప్పుడు ఈడీ అలానే కస్టమ్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇలాంటి చార్టర్డ్ ఫ్లైట్స్ తో పాటు ఇంకా ఏమన్నా లగ్జరియస్ ప్రాపర్టీస్ కానీ ఇలాంటి వాటిపైన అమర్దీప్ ఇన్వెస్ట్ చేశారని అనుకుని భావిస్తూ ఉన్నారా? ఆ రకంగా కూడా విచారణ కొనసాగుతుందా? అలానే అమర్దీప్ ని ఇండియా తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది? ఇప్పటికే అమర్దీప్ సింగ్కి లుకౌట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. మరోవైపు అతను అమాయక ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులు మొత్తం కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ పేరుతో తన కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు తమకు పెట్టుబడి పెట్టినటువంటి వారికి అధిక లాభాలతో డబ్బులు చెల్లిస్తామంటూ కూడా వారితో అమాయక ప్రజల్ని మోసం చేసి దాదాపు 1700 కోట్ల మేరకు డబ్బులు గడించినట్టు కూడా ఇప్పటికీ కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. అయితే అతను తీసుకున్న డబ్బులు మొత్తం కూడా చార్టర్డ్ ఫ్లైట్స్తో పాటు కొన్ని ఇన్వెస్ట్మెంట్ పేరు కొన్ని పెట్టుబడులు డబ్బులు కూడా ఇతర దేశాలకు తరలించినట్టు కూడా కొంత ఎవిడెన్స్ని అటు ఈడీ అధికారులు మరోవైపు కస్టమ్స్ అధికారులు సైబరాబాద్ పోలీసులు కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. అమర్దీప్ సింగ్ కోసం మాత్రం ఇప్పటికే పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు ఈడీ అధికారులు సైతం ఇప్పటికే రంగం దిగింది. ఈ మొత్తం కూడా డబ్బులు తీసుకున్నారు, అమాయక ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు మొత్తం కూడా ఇతర దేశాలకు దారి మళ్లించారు. మనీ లాండరింగ్ యాక్ట్ పాల్పడ్డారని ఈడీ అధికారులు కూడా ఇప్పటికే ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు కూడా నమోదు చేసి రంగంలో దిగింది. అమర్దీప్ సింగ్ కోసం మాత్రం ముమ్మరంగా పోలీసులు మరోవైపు ఈడీ అధికారులు మరోవైపు కస్టమ్స్ అధికారులు కూడా గాలిస్తున్నారు పరిస్థితి కనబడుతుంది. సంధ్య, రైట్ సునీల్.